ఫాల్స్ లాషెస్ గురించి మీరు వినే ఉంటారు. కనురెప్పలు ఒత్తుగా కనిపించడానికి ఉపయోగిస్తారనే సంగతి అందరికీ తెలిసిందే. కనురెప్పలతో పాటు కొంతమందికి కనుబొమ్మలు కూడా చాలా పల్చగా ఉంటాయి. అవి ఒత్తుగా కనిపించడానికి చాలామంది కాటుక, ఐబ్రో పెన్సిల్ లాంటివి వాడుతూ ఉంటారు. కానీ అవి అందరికీ నప్పవు. అంతేకాదు, ఒక్కోసారి కాస్త ఎబ్బెట్టుగా కూడా కనిపిస్తాయి. వీటిని ఎంపిక చేసుకునేటప్పుడు ఐబ్రో షేప్ని బట్టి ఎంచుకోవాలి. ఇక మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోబోయే ముందు నవ్యాల ఇప్పుడు సక్సెస్ స్టోరీ చూద్దాం. హాయ్ అండి, నమస్తే. నా పేరు సులక్షణ. నేను షుషు బేబీస్ అనే బ్రాండ్కి ఫౌండర్ని. సో ఇదంతా స్టార్ట్ అయింది 3 years బ్యాక్ వెన్ వీ మూవ్ బ్యాక్ ఫ్రమ్ యూఎస్. రీసెంట్గా మూవ్ అయినప్పుడు హీ వాజ్ బోర్న్ దేర్. సో అక్కడే పుట్టాడు. సో అప్పుడు తను ఇక్కడికి మూవ్ అయినప్పుడు మాకు ప్రోడక్ట్స్తోని కానీ లేకపోతే తనకి ఎలా వాడాలి, ఏం వాడాలి అనేది చాలా కన్ఫ్యూజన్లో ఉండేది. అండ్ అన్ని ప్రోడక్ట్స్ అవైలబుల్ కూడా లేకుండే. సో నేను బేసికలీ మాదంతా ఆర్గానిక్ టువర్డ్స్ సస్టైనబుల్ లైఫ్ స్టైల్ మాది. సో నేను ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కోసం, న్యాచురల్ ప్రోడక్ట్స్ కోసం ఐ సర్చ్డ్ ఎ లాట్. కానీ అందులో ఆప్షన్స్ చాలా ఫ్యూ ఉన్నాయి. అండ్ యాజ్ ఎ ఫార్మసిస్ట్, నా బ్యాక్గ్రౌండ్ వచ్చి నేను ఫార్మసీ చేశాను. అండ్ ఐ వాజ్ అ గోల్డ్ మెడల్ ఆల్సో ఇన్ మై ఫార్మసీ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. సో నేను ఇంగ్రీడియంట్స్ ఎప్పుడైనా ఏదైనా ప్రోడక్ట్ చూసుకునేటప్పుడు బ్యాక్ లేబుల్ చూసి ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి, ఇది సేఫా కాదా అని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఉండింది నాకు. అట్లాంటి సమయంలో నాకు న్యాచురల్ ప్రోడక్ట్స్ అనేవి మార్కెట్లో చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ అవి వాడినప్పుడు కూడా మా స్కిన్ చాలా సెన్సిటివ్ ఉండడం వల్ల అవి రియాక్షన్స్ ఎక్కువ వచ్చేవి. అట్లాంటప్పుడు ఐ కంప్లీట్లీ స్విచ్ టు అన్ని న్యాచురల్ ఆయిల్స్ ఆలివ్ ఆయిల్ కానివ్వండి, హెయిర్ కోసము ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్ కానివ్వండి, అలాంటివి వాడుతూ ఉండేది. కొన్నిసార్లు నేను యూఎస్ నుంచి మా సిస్టర్ కానీ మా బ్రదర్ కానీ మాకు ప్రోడక్ట్స్ పంపించేవాళ్ళు. సరే, నాకు ప్రోడక్ట్స్ దొరకట్లేదు కదా, సో వై నాట్ వీ ఎక్స్ప్లోర్ దిస్ ఆపర్చునిటీ అని. సో నాకు ఒక ఫ్రెండ్ పరిచయం ఉంది. తను ఆయుర్వేదిక్ డాక్టర్. తనతో నా ఐడియా చెప్పాను. నాకు ఇలా ప్రోడక్ట్స్తోని చాలా ప్రాబ్లం అనిపిస్తుంది. సో నేను ఇలా ప్రోడక్ట్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు నీ హెల్ప్ కావాలి అని అడిగినప్పుడు షీ వాజ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్. సో నేను కలిసి కూర్చొని ఫార్ములేషన్స్ ప్రిపేర్ చేసుకొని, బికాజ్ యాజ్ ఎ ఫార్మసిస్ట్ నాకు ఐడియా ఉంటుంది ఒక ఫార్ములేషన్లో ఏం వెళ్ళాలి, ఎట్లాంటి ఇంగ్రీడియంట్స్ కావాలి. సో ఫస్ట్ తను కలిసినప్పుడు నాకు ప్రోడక్ట్లో ఏం వద్దో చెప్పాను. దాంట్లో పారాబెన్స్ వద్దు, నాకు సల్ఫేట్స్ వద్దు, ఫార్మాల్డిహైడ్ డోనర్స్ వద్దు, లేకపోతే సింథటిక్ పర్ఫ్యూమ్స్ కానీ, డైస్ కానీ, కలర్స్ వల్ల చాలా స్కిన్ ఇరిటేషన్స్ వస్తూ ఉంటాయి కిడ్స్, ఎస్పెషల్లీ సెన్సిటివ్ కిడ్స్కి. సో నాకు ఏమేం వద్దో, ఏమేం కావాలో తనకి పర్టికులర్గా చెప్పి ఇట్స్ ఆల్మోస్ట్ టుకస్ 2 years మాకు పట్టింది. టు కమ్ అప్ విత్ ద ఫార్ములేషన్ కానివ్వండి, రైట్ ప్రోడక్ట్ కోసం, రైట్ కన్సిస్టెన్సీ కోసం. అండ్ యాజ్ ఎ మదర్ నాకు ఇట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ నాకు కన్సిస్టెన్సీ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ లోషన్ అనేది ఎలా ఉండాలి, లేకపోతే షాంపూ వల్ల ఎలాంటి ప్రాబ్లం వస్తుంది, అట్లాంటివన్నీ నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. కాబట్టి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ ఇవన్నీ. అనుకోగానే ఇదంతా జరగలేదు. ఎస్పెషల్లీ కరోనా టైంలో ఎవ్రీవన్ ఈజ్ గోయింగ్ త్రూ ద సేమ్ ఫేజ్. సో మాకు కూడా ప్రాబ్లమ్స్ ఎదురైనాయి. బట్ వీ ఓవర్కమ్ దట్. మేము శాంపిల్స్ తయారు చేసుకొని ల్యాబ్ టెస్టింగ్ పంపించి, క్లినికల్ ట్రయల్స్ అంటే క్లినికల్లీ టెస్ట్ చేసి వాటి pH బ్యాలెన్స్ ఎలా ఉంది, టాక్సిన్స్ ఉన్నాయా లేవా, హైపో ఎలర్జెనిక్గా కాదా, స్కిన్ ఇరిటేషన్ వస్తుందా లేదా, అలాంటి ఆ పారామీటర్స్ అన్నీ చెక్ చేసుకొని కెమికల్స్ లేకుండా, ఎస్పెషలీ హార్మ్ఫుల్ కెమికల్స్ లేకుండా, అంటే అన్ని ప్రిజర్వేటివ్స్ ఉన్నా కానీ అవి సేఫ్ ప్రిజర్వేటివ్స్, అది ఎంత పర్సంటేజ్లో యూస్ చేస్తే మనకి ప్రోడక్ట్కి మంచిది. అండ్ ఆల్సో స్కిన్, ఎస్పెషల్లీ కిడ్స్ స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి దాని ప్రకారంగా చూసుకొని ఎంత పర్సంటేజ్ పెట్టుకోవాలి అదంతా మేనేజ్ చేసుకొని ఫైనల్లీ మేము ప్రోడక్ట్స్తో వచ్చినాము. మా ప్రోడక్ట్ SKUs లిస్ట్ అంతా 0 to 12 years వరకు, అంటే బేబీ పుట్టిన దగ్గర నుంచి 12 years ఏజ్ వరకు
అన్ని రేంజ్ ఆఫ్ ఇయర్స్ మేము కవర్ చేసి ఉంచినాము. దీంట్లో వచ్చి అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నీమ్ ఆయిల్ అని, యాలోవెరా జ్యూస్, క్యాలెండ్రిలా ఎక్స్ట్రాక్ట్స్, క్యామమిల్ ఎక్స్ట్రాక్ట్స్, అట్లా దీంట్లో 14 డిఫరెంట్ ఎక్స్ట్రాక్ట్స్, న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్ యూస్ చేస్తాము. అలాగే మనకి హెయిర్ ఆయిల్ తీసుకున్నాం అనుకోండి, దీంట్లో సెజమే ఆయిల్, అవకాడో ఆయిల్, గ్రేప్ సీడ్ ఆయిల్, వైటమిన్ ఈ, అట్లా దీంట్లో 6 న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటుంది. అండ్ ఇట్స్ పర్ఫెక్ట్లీ గుడ్ ఫర్ యువర్ హెయిర్, ఎస్పెషల్లీ స్ట్రెంగ్తెన్ చేస్తుంది. ఇవి ఆయుర్వేదిక్ ఇన్స్పైర్డ్ ప్రోడక్ట్స్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము తెచ్చుకోవాల్సింది ఆయుష్ అప్రూవల్స్. అండ్ ఇట్ వాజ్ ఆల్సో వెరీ స్ట్రెన్యూస్ ప్రాసెస్. అంత ఈజీగా కాదు అది. వాళ్ళు ఒక ప్యానెల్ ఆఫ్ పీపుల్ కూర్చొని ప్రోడక్ట్స్ టెస్ట్ చేసి ఆ ఫార్ములేషన్లో ఎలాంటివి ఉన్నాయి, ఇది న్యాచురల్లా కాదా, ఆయుర్వేదిక్ ఆయుష్ అప్రూవ్డ్ అని అన్నప్పుడు ఇందులో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కోషెంట్ ఎంతవరకు ఉంది అని అవన్నీ చెక్ చేసుకొని మనకి అప్రూవల్స్ పాస్ చేస్తారు. సో ఇదంతా నాకు 2 years పట్టింది. మొత్తం క్లినికల్ ట్రయల్స్ కానివ్వండి, లేకపోతే శాంపిల్స్ తెచ్చుకొని వాటిని అప్రూవల్స్ తెచ్చుకొని అవన్నీ తీసుకొని ఫైనల్లీ మేము లాస్ట్ ఇయర్ Feb 2021లో మేము మా ప్రోడక్ట్స్ రిలీజ్ చేసాము. ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూస్ కేస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉప్తాన్ పౌడర్, ఇది 100% న్యాచురల్. దీంట్లో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ అవసరం ఉండదు, ఎందుకంటే ఇది పౌడర్ ఫామ్ కాబట్టి దీనికి ప్రిజర్వేటివ్స్ యూజువల్లీ మనం ఎప్పుడు యాడ్ చేయాల్సిన అవసరం రాదు. సో ఇది 100% న్యాచురల్. దీంట్లో మంజిస్తాని పౌడర్, నీమ్ పౌడర్, శంఖపుష్పి, మందార పౌడర్, చిక్పీ పౌడర్, ఇట్లాంటివన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే మేము తయారు చేస్తాము ఎక్కువ మటుకి. ఇందులో హార్మ్ఫుల్ కెమికల్స్ అసలు ఏమి ఉండవు, టాక్సిన్ ఫ్రీ ఉంటుంది. అండ్ మీరు చూసుకుంటే మా లోషన్ కానీ ఎనీ లోషన్ ఇట్స్ pH బ్యాలెన్స్డ్, అంటే 5.5, అంటే స్కిన్కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. ఇది ఈజీగా ఫాస్ట్గా అబ్జార్బ్ అయిపోతుంది, నాన్ గ్రీజీ ఉంటుంది. ఎంకరేజ్మెంట్ అనేది మనకి ఫస్ట్ ఫ్యామిలీ నుంచి రావాలి. సో మా హస్బెండ్ కానివ్వండి, అండ్ ద అమౌంట్ ఆఫ్ టైమ్ ఐ హ్యావ్ టు పుట్ ఇన్ దిస్, ఇట్స్ నాట్ ఈజీ. హ్యావింగ్ అ కిడ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో నాకు తను కూడా చాలా ఫైనాన్షియల్గా కానివ్వండి, మోరల్లీ చాలా సపోర్ట్ చేశారు. అండ్ మా బాబు కూడా ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు, ఇన్ని డేస్ ఎందుకు పోతున్నావు, లేకపోతే ఆఫీస్కి వెళ్తున్నావు, ఇంత వర్క్ చేస్తున్నావు, టైం స్పెండ్ చేయట్లేదు, ఇట్లాంటివన్నీ లేకుండా ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఉండింది. ఐ హీన్ అసోసియేటెడ్ విత్ వీ హబ్, ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ హబ్, వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్ చేశారు. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ యాజ్ అ ఉమెన్ మనం హైదరాబాద్ నుంచి వచ్చాము అండ్ సదర్న్ ఇండియా నుంచి వచ్చినందుకు వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరు చూసిన వాళ్ళందరూ తప్పకుండా ట్రై చేయండి. అండ్ మా లాంటి స్మాల్ ఎంటర్ప్రైజెస్ హూ ఆర్ ఎయిమింగ్ బిగ్ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా సక్సెస్ స్టోరీ. ఇది వాల్టి నవ్య. తిరిగి రేపటి నవ్యాలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitha TV ఛానల్లో చూడండి.